పెరుగు వడ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు వాటర్లో 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పెరుగుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో సాల్ట్ కలుపుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా కలుపుకోవాలి. గిన్నె పెట్టి ముందుగా తీసుకున్న 2 కప్స్ పెరుగుని వేసుకొని, ఈ పెరుగు కొంచెం వాటరీగా ఉంటే వడలు మునగడానికి బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పెరుగు బాగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు వడల్ని కొంచెం చిన్నవిగా వేసుకోవాలి. కొంచెం మందవిగా చిన్న సైజులో వడలు వేసుకోవాలి. పల్చగా పెద్దగా వేస్తే విరుగుతాయి కాబట్టి చిన్నవిగా మందంగా వేసుకోవాలి. వడ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రానవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు డైరెక్ట్గా పెరుగులో వేస్తే పెరుగు గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఒక గిన్నెలో మజ్జిగ వేసుకొని కొంచెం నానాక పెరుగులో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మజ్జిగలో నుంచి తీసి పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. వడలన్నీ పెరుగులో మునిగాయి. ఇప్పుడు పైన గార్నిష్ కోసం కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ కూడా పచ్చి వేసుకుంటే తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. పెరుగు వడ రెడీ అయిపోయింది. పెరుగు వడ రెడీ అయిపోయింది. దీన్ని మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ టిఫిన్కి కానీ స్నాక్స్కైనా ఎలా అయినా తినొచ్చు.